హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విశ్రాంత ఉద్యోగులందరికీ సూపర్ గుడ్ న్యూస్ అండి. పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. దీనిపై పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లపై చారిత్రాత్మక తీర్పు. పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. పెన్షన్ తీసుకుంటూ రిటైర్ అయిన ఉద్యోగులకు సంతోషకరమైన వార్త. పెన్షన్ తొలగించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు రిటైర్ ఉద్యోగుల హక్కులను రక్షిస్తోంది. జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునైతే ఇచ్చింది. ఈ అంశంపై సవివరంగా తెలుసుకుందాము. ముందుగా సుప్రీంకోర్టు తీర్పు వివరాలండి. టే తేదీ 17/12/1982 నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవనీయులైన శ్రీ వైవి చంద్రచూడ్‌తో కూడిన ఐదుగురి ధర్మాసనం గౌరవనీయులైన శ్రీ డిఎస్ నకారా గారి కేసు విచారించి చారిత్రాత్మక తీర్పునైతే ఇచ్చింది. తీర్పులోని ముఖ్యాంశాలు: పెన్షన్ ఉద్యోగి ప్రాథమిక హక్కు. పెన్షన్ గత సేవలకు ప్రతిఫలం మాత్రమే. పెన్షన్ ఎవరి దయాభిక్షం, ధర్మభిక్షం కాదు. పెన్షన్ రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. పెన్షన్ ఆర్థిక న్యాయం చేకూర్చే సంక్షేమం మాత్రమే. పెన్షన్ ప్రతి ప్రభుత్వ రిటైర్ ఉద్యోగి గౌరవంగా జీవించడానికి ఇచ్చే జీవనభృతి. సో, డిఎస్ నకారా కేసు చరిత్ర అండి. డిఎస్ నకారా గారు ఇండియన్ డిఫెన్స్ సర్వీస్‌లో ఫైనాన్స్ అడ్వైజర్‌గా పనిచేసి 1972లో రిటైర్ అయ్యారు. అప్పటి పరిస్థితుల్లో పెన్షన్ సిస్టంలో బ్రిటిష్ పాలన ప్రారంభమైనప్పటికీ స్వతంత్ర భారతంలో కొన్ని ఆర్థిక పరిస్థితుల కారణంగా పెన్షన్ సరైన విధంగా అమలు కాలేదు. డిఎస్ నకారా గారు నాకు దేశానికి చేసిన సేవలకు గాను వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కావాలి అంటూ సుప్రీంకోర్టులో కేసు వేశారు. చారిత్రాత్మక తీర్పు. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. 1982 డిసెంబర్ 17న జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. కోర్టు ఇచ్చిన తీర్పు పెన్షన్ హక్కు పట్ల నిర్దిష్ట స్పష్టతనిచ్చింది. తీర్పులోని ముఖ్యాంశాలు: పెన్షన్ అనేది ఉద్యోగి ప్రాథమిక హక్కు. ఇది ఉద్యోగి చేసిన గత సేవలకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ ప్రతిఫలం మాత్రమే. పెన్షన్ ఎవరి దయా ధర్మం కాదు. పెన్షన్ అనేది భిక్ష లేదా పునాదిపరమైన సాయాన్ని సూచించదు. ఇది ఉద్యోగి యొక్క హక్కు. పెన్షన్ తొలగించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వాలు ఏ కారణాల వల్లనైనా పెన్షన్ రద్దు చేయలేవు. ఇది రిటైర్ ఉద్యోగుల జీవితానికి కీలకమైన హక్కు. పెన్షన్ ఆర్థిక న్యాయం అందించే సంక్షేమ పథకం. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవప్రద జీవితం అందించే ఒక ఆర్థిక భరోసా అని తీర్పిచ్చింది. ఈ తీర్పు ప్రభావం ఈ చారిత్రాత్మక తీర్పు వల్ల రిటైర్ ఉద్యోగులు ఆర్థిక సమస్యల గురించి ఆందోళన లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం పెన్షన్ సిస్టంలో మార్పులు చేయకుండా తగిన హద్దుల్లోనే చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. పెన్షన్ ప్రాధాన్యత. ఉద్యోగులకు గౌరవం. ప్రతిఫలంగా పెన్షన్. రిటైర్ ఉద్యోగులు చేసిన కృషికి ప్రోత్సాహకం మరియు వారి సేవల పట్ల గౌరవం. జీవన భరోసా. వృద్ధాప్యంలో ఆర్థిక సాయం అందించేందుకు ఇది కీలకమైన భాగం. సమాజానికి సందేశం. ఉద్యోగి సేవలను గుర్తించి సంక్షేమ రాజకీయ ఉనికిని నిరూపించే పద్ధతి. పెన్షన్ హక్కుపై ఉద్యోగుల ఆశలు. ఈ తీర్పు ఉద్యోగులలో పెద్దగా నమ్మకాన్ని కలిగించింది. వారు న్యాయపరంగా ఆర్థిక భద్రతతో కూడిన సమర్థవంతమైన జీవితం గడపడానికి ఇది ఎంతగానో తోడ్పడింది. ఉద్యోగుల దృష్టిలో పెన్షన్ ఒక వృద్ధాప్యానికి అండగా ఉంటుంది. ప్రతిభ, ప్రోత్సాహం అలాగే సేవకు గౌరవం అని గుర్తించబడింది. పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రిటైర్ ఉద్యోగుల హక్కులను రక్షిస్తూ వారికి అన్ని ఆర్థిక న్యాయం చేయడమే ప్రభుత్వ బాధ్యత అని ఈ తీర్పు స్పష్టం చేసింది. ఇది ఉద్యోగులకు గౌరవప్రదమైన జీవితం అందించడంలో చారిత్రాత్మక మార్పునైతే తీసుకువచ్చింది. సో, మనం ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మినిమమ్ పెన్షన్ అయితే ఈ విధంగా ఉండేదండి.
1961 రూ. 15 ఉండేది మినిమమ్ పెన్షను. తర్వాత 1975లో రూ. 45 మినిమమ్ పెన్షన్ ఉండేది. 1980లో రూ. 100 మినిమమ్ పెన్షను. 1990లో రూ. 370. 1998లో రూ. 1275. 2003లో మినిమమ్ పెన్షను రూ. 1925. 2008లో మినిమమ్ పెన్షను రూ. 3350 ప్లస్ డీఏ. సో, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మరి పెన్షన్‌లకు సంబంధించి పే స్లిప్స్ గూడా ఎవ్రీ మంత్ మనము డౌన్‌లోడ్ చేసుకోవాలండి. ఈ పెన్షన్ పే స్లిప్‌లో కూడా మనకు ముందుగా పెన్షనర్ నేము, తర్వాత పెన్షనర్ ఐడీ, పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నంబర్ అండి. తర్వాత పెన్షనర్ టైపు, తర్వాత నేచర్ ఆఫ్ పెన్షనర్, తర్వాత ఆర్‌పీఎస్, తర్వాత డీఆర్ గ్రూప్, డీఆర్ ఎలిజిబిలిటీ, బ్యాంక్ నేము, అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్‌సి కోడ్, తర్వాత ఎస్‌టీఓ కోడ్, డీడీఓ కోడ్, పాన్ నంబరు, ఈ విధంగా స్పౌస్ డేట్ ఆఫ్ బర్త్, స్పోర్ట్ డీఓసీ, ఇక ఫ్యామిలీ పెన్షన్ యొక్క నేముతో పాటుగా పేమెంట్ సమ్మరీ అయితే ఉంటుంది రైట్ సైడ్‌లో, టాప్ సైడు. ఇక్కడ మనము ఎర్నింగ్స్ ఎంత, డిడక్షన్స్ ఎంత అని జెప్పేసి చూడొచ్చు. ఎర్నింగ్స్‌లోంచి డిడక్షన్స్ పోనొచ్చే అమౌంటే నెట్ పేమెంట్. ఇది మనకు ట్రాన్స్‌ఫర్ బ్యాంక్‌లో జమ అయ్యే అమౌంట్ అనమాట. సో, ఎర్నింగ్స్ డీటెయిల్స్‌గా చూసినట్టయితే డీటెయిల్‌గా ఇక్కడ మనకు బేసిక్ పెన్షను, తర్వాత డిఆర్‌ఎస్ రిలీఫు, మెడికల్ అలవెన్సు. సో, కమ్యూటేషన్ చేసిన వారికి ఈ విధంగా కమ్యూటేషన్ అమౌంట్ డిడక్ట్ అవుతుంది. అలాగే ఏజ్ పైబడిన వారికి 70 ఏళ్ళు పైబడిన వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది కూడా మనకైతే కలుస్తుందనమాట. సో, ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌కి కూడా డీఆర్ అయితే రావటం జరుగుతుంది. కానీ ఇక్కడ సెపరేట్‌గా అయితే చూపించరు. దీని యొక్క డీఆర్ అనేది మామూలుగా డీఆర్‌లోనే కలిసి ఉంటుందనమాట. తర్వాత మనకు ముఖ్యమైన ఘట్టం ఫార్మ్ 16 డీటెయిల్స్ అండి. ఇన్‌కమ్ టాక్స్ పరిధిలోకి రాని వారైతే దీన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఇన్‌కమ్ టాక్స్ పరిధిలోకి వచ్చేవారు ప్రతి నెల మీరైతే ఈ విధంగా చెక్ చేసుకొని, ఈ యొక్క ఐటీ రిటర్న్స్ కోసం అయితే మీరు ఈ ఫార్మ్ 16 అయితే ఉపయోగించుకోవచ్చు. అలాగే ఎవరైతే ఆహ్, 4,00,000 అబోవ్ ఇన్‌కమ్ ఉంటుందో పర్ యానమ్ ఖచ్చితంగా మీరు ఐటీ రిటర్న్స్ అయితే ఫైల్ చేయండి. ఐటీఆర్ ఫైల్ చేయండి. మీకు ఇన్‌కమ్ టాక్స్ పడకపోయినా సరే ఐటీఆర్ అయితే ఫైల్ చేయండి. సో, ఈ విధంగా ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ అండి. హెల్త్ కార్డ్‌కి సంబంధించి ఇవన్నీ గూడా మనము ఎవ్రీ మంత్ డౌన్‌లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. రీసెంట్‌గా పెన్షన్‌పై మార్పులు అయితే బిల్లు పాస్ అయింది. కానీ దాని గురించి మనకు ఇంకా పూర్తిగా డీటెయిల్స్ తెలియాల్సి అయితే ఉంది. కానీ ఇప్పటివరకు ఉన్న సమాచారం అయితే ఈ విధంగా అయితే ఉంది. పెన్షన్ అయితే తగ్గించడం గాని, తొలగించడం గాని ఏమైనా చేసినా ఏం చేసినా గూడా ఈ యొక్క పెన్షన్ యొక్క హక్కుకు భంగం కలిగించినట్టే అవుతుంది.